నిన్న గాంధీ భవన్లో మల్లు రవి అధ్యక్షతన సమావేశమైన టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ జిల్లాలోని సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ముఖ్య నాయకులపైన కొండా మురళి చేసిన వ్యాఖ్యలపై వివరణ కోరగా మురళి గాంధీ భవన్కు తన అనుచర గణంతో చేరుకుని ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులపైన 6 పేజీల ఫిర్యాదు లేఖను కమిటీ చైర్మన్ మల్లు రవికి అందజేశారు. జరిగింది పొంగులేటిని టార్గెట్ చేస్తూ ఒక అంశాన్ని ప్రస్తావించారు. ఆయన అలా మామ రాజకీయాల్లో లేకుండా నేను చేశాను కాబట్టి ఇప్పుడు మమ్మల్ని ఇబ్బంది. కొండా మురళి అంత బలహీనుడా? పొంగులేటి ఫోర్స్ చేస్తే కొండా మురళి రాజకీయంగా ఇబ్బంది పడేంత బలహీనుడా? నేను బలం ఎంతున్నా అనేది మీకు తెలుసు, ఇలా ప్రజలకు తెలుసు, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. దయచేసి నన్ను రెచ్చగొట్టకండి. నేను మొదలే చెప్తున్నా, నేను బలహీనుని కాదు, సాగుకు భయపడా. ఇంకా 4 బుల్లెట్లు ఉన్నాయి నా దాంట్లో. నేను అందుకే కొంచెం నీడకు వస్తారా అని అడిగినా. లేదు మా మీడియా ఆయన చెప్పడం జరిగింది. అక్కనే పెట్టిందన్నా ఎండైనా మీరు రండి అని. మొత్తం 150 వాహనాలతో తన బలాన్ని ప్రదర్శిస్తూ కొండా మురళి గాంధీ భవన్ వద్ద హంగామా చేశారు. అయితే టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ మాత్రం తాము అడిగిన విషయాలపై వారం రోజుల్లో రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు. క్రమశిక్షణ కమిటీ అడిగిన ప్రశ్నలపైన మాత్రమే వివరణ ఇవ్వాలని, కొత్త విషయాలపైన వివరణ తమకు అవసరం లేదని స్పష్టంగా చెప్పారు. తాము అడిగిన విషయాలపై వారం రోజుల్లో రాతపూర్వకంగా వివరణ పంపితేనే తదుపరి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఎటువంటి ఒత్తిళ్లకు లొంగే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా నిన్న కొండా మురళి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అత్యవసర భేటీ ఏర్పాటు చేశారు. హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి క్యాంప్ ఆఫీసులో భేటీ అయ్యారు. ఈ భేటీలో నాయని రాజేందర్ రెడ్డి క్యాంప్ ఆఫీసుకు ఎమ్మెల్యే రావూరి ప్రకాష్, ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య, కూడా చైర్మన్ ఇనుకుల వెంకట్రామిరెడ్డి, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ హాజరయ్యారు.